100 కార్లతో భారీ ఎంట్రీ జనసేన పార్టీలోకి విడుదల రజని ఇలా జనసేన పార్టీలోకి రాబోతుంది అని తెలుసుకున్నటువంటి అందరూ కూడా ఎంతగానో షాక్కి గురైపోతున్నారట. ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ నేతలు, జనసేన నేతలు, టీడీపీ నేతలు అందరూ కూడా ఒక్కసారిగా కంగు తింటున్నారట. విడుదల రజని మొదట టీడీపీ పార్టీలో ఆమె చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీ పార్టీకి వచ్చేసింది. ఇప్పుడు వైసీపీ పార్టీ ఓటమి పాలైన నేపథ్యంలో జనసేన పార్టీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంటుందా ఏంటి అంటూ కొంతమంది నేతలు ఆలోచనలో పడ్డారట. మరి విషయం ఏంటంటే, విడుదల రజని చిలకలూరి మంత్రిగా ఎంత అద్భుతంగా పనిచేసిందో మనందరికీ తెలిసిందే. కానీ చిలకలూరి మంత్రిగా ఆమె మాత్రం ఓటమి పాలైంది సార్వత్రిక ఎన్నికల్లో. ఇక పార్టీతో పాటుగా ఆమె కూడా ఓటమి పాలయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు కాబోలు. అందుకోసమని ఇప్పుడు ఏకంగా జనసేన పార్టీలో చేరాలని అనుకుంటుందట. అందుకోసమని ఏకంగా 100 కార్లతో భారీ ఎంట్రీని చేసిందట. ఇక జనసేన పార్టీ కోసం 100 కార్లతో ర్యాలీ చేయడం మాత్రమే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలుసుకోవడానికి సిద్ధంగా ఉందట. మొత్తానికైతే విడుదల రజని ఇలా 100 కార్లతో ర్యాలీ చేయడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మరి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది, ఆయనతో ఎలాంటి సంభాషణ చేస్తుంది, జనసేన పార్టీలో నేను అడుగు పెడతాను అంటూ చెప్తుందా, లేకపోతే పార్టీ గురించి ఏమైనా కీలక అంశాల గురించి చర్చిస్తుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం రాజకీయ విషయాల్లో ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి.